స్కూల్ నుంచి కాల్ చేస్తున్నానండి. స్కూలా చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఎంత అయిందో మీకు క్లియర్ గా చూపిస్తా. ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయినా టైం 6:30 దగ్గరకు వచ్చింది. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజు ఎంత అవుతుంది ఏమవుతుందో క్లియర్ చూద్దాం. అంతా కాకుండా ఎక్కడెక్కడ పోతానని కూడా చూపిస్తాను. ఊబర్ అయితే ఆన్ చేసిన, ఇంకా ఇక్కడ బుకింగ్స్ అయితే పడతలేవు. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల ముందుకు వెళ్తే అక్కడ నుంచి బుకింగ్స్ అనేవి వస్తాయి. సరే వెళ్దాం. ఇక్కడ నేను ఉన్న ఏరియా ఏంటంటే డెడ్ ఎండ్ ఏరియా కాబట్టి, ఇక్కడ సిటీకి లాస్ట్ ఏరియా కాబట్టి పొద్దున్న 5:30 లోపల స్టార్ట్ అయితేనే బుకింగ్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత తొందరగా స్టార్ట్ కాలేదు, 6:30 7 అయింది అనుకో, అసలు బుకింగ్స్ రావు. ఇక్కడ నుంచి నేను ఏంటంటే సుచిత్ర కానీ లేదంటే బాజ్పల్లి ఏరియా కానీ వెళ్తేనే నాకు బుకింగ్స్ అనేవి పడతాయి. ఇక ఎంతసేపు వెయిట్ చేసినా కూడా పడతలేవు. ఈ ఎలక్ట్రికల్ ఆటోతోని ఎంత సంపాదించగలుగుతాం, ఇన్కమ్ ఎంత వస్తుంది, దీంతో సిఎన్జితో పోల్చుకుంటే దీంతో ఇన్కమ్ ఎంత వస్తుంది, చూడండి, ఎంత నాకు అవుతుంది ఫస్ట్ అనేది బుకింగ్ వచ్చింది. క్లియర్ గా 1 చూద్దాం. కిలోమీటర్ ఓకేనా? లోపలనే పికప్ ఉంది. నేను యాక్సెప్ట్ చేసిన. నాకు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి సూరారం పడ్డది. కస్టమర్ దగ్గరికి పోయినా తొందరని వచ్చిండు, ఓటీపీ చెప్పేసిండు. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 17 కిలోమీటర్లు ఉంది. ఈ డ్రాప్ కంప్లీట్ అయితే నాకు 220 రూపాయలు వచ్చింది. చూడండి, ఫస్ట్ ట్రిప్ వచ్చింది కదా, అది 17 కిలోమీటర్లు, పికప్ 1 కిలోమీటర్, మొత్తం 18 కిలోమీటర్లు అయింది. అయితే 18 కిలోమీటర్లు అయితే నా అట్లా ఛార్జింగ్ ఎంత అయిపోయిందో చూపిస్తాను. ఇగో నా దాంతో స్టార్ట్ చేసినప్పుడు 171 ఉండే, ఇప్పుడు 143. చూసిరు కదా, 18 కిలోమీటర్లకి 28 కిలోమీటర్ల ఛార్జింగ్ అనేది అయిపోయింది. అంటే అది కంపెనీ చెప్పినంత ఇయ్యదు, అంటే రోడ్లు సరిగా లేకపోవడం ద్వారా కానీ ఇట్లా ఉంటుంది. మనం దీన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చూసిరు కదా, దగ్గర దగ్గర ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ అయిపోయి 1 అవర్ అయింది. ఇక్కడ నుంచి ఇంకొక బుకింగ్ కూడా పడతలేదు. చూడండి, ఇందులో ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇక 220 రూపాయలు ఒకటి కంప్లీట్ అయింది. వల్ల ఇంకా జీరోనే ఉంది. అంటే మనం ఈరోజు ఎంత చేయాలనుకుంటున్నాం అంత చేయాలంటే మనకు టైమ్స్ బుకింగ్స్ వస్తేనే చేయగలుగుతాం, రాకపోతే మనం కూడా ఏం చేయలేము. పొద్దున 6 గంటలకు బయలుదేరి వచ్చినా కూడా నాకు ఇంకా ఇప్పుడు ఒక బుకింగ్ మాత్రమే కంప్లీట్ అయిపోయింది. 8 అవుతుంది, ఇప్పటి వరకు 200 వచ్చింది. చాలా సేపు వెయిట్ 50 చేసిన రూపాయలు తర్వాత మరొక దీనికే ఖర్చు బుకింగ్ వచ్చిన అయిపోయింది. దగ్గరలోనే ఉండే పికప్ యాక్సెప్ట్ చేసిన. నాకు అక్కడ నుంచి బాజ్పల్లికి పడ్డది. అది ట్రిప్ కంప్లీట్ అయితే నాకు 140 రూపీస్ వచ్చినాయి. చూడండి, ఇప్పుడు ఈ 3వ డ్రాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. 3 డ్రాప్లు కంప్లీట్ అయితే ఎంత వచ్చింది చూపిస్తా. ఇక్కడ నుంచి బుకింగ్స్ పడుతున్నాయి అని పికప్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ అట్లా పడుతుంది. ఎందుకంటే ఇది యశోద హాస్పిటల్ దగ్గర ఉన్న హైటెక్ సిటీ. చూడండి, యశోద హాస్పిటల్. ఇప్పుడు 3 డ్రాప్లు కంప్లీట్ అయిపోయేసరికి నా ఆటోలో ఛార్జింగ్ ఎంత అయిపోయింది చూపిస్తాడు. ఇంకా ఒక 110 కిలోమీటర్లు పోతాను. ఇంకా 110 అంటే మనం మాక్సిమం 80 కిలోమీటర్స్ వరకు వెళ్తాయని అనుకోవచ్చు. ఇప్పుడు వరకు ఎంత ఇన్కమ్ వచ్చింది చూపిస్తా. రూపాయలు వచ్చేసి 244, 360, 240, 360 అంటే 600 వచ్చింది. చూడండి, నేను ప్రస్తుతం ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. నా ఆటోలో ఛార్జింగ్ ఎంత ఉంది చూపిస్తాను. ఇగో 60% ఉంది, అంటే 100 కిలోమీటర్లు పోతుందని చూపిస్తుంది. కరెక్ట్, ఇది 100 కిలోమీటర్లు వెళ్తానని చెప్పలేను. మాక్సిమం ఛార్జింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినా అక్కడ ఛార్జింగ్ పవర్ లేదు. యశోద హాస్పిటల్కి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఛార్జింగ్ పాయింట్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చేసిన. నేను అసలు ఇక్కడ బుకింగ్ రాకపోతుంటే ఇక్కడ వచ్చి ఛార్జింగ్ పెట్టేసుకుంటే పని అయిపోద్దని వచ్చిన. ఇక్కడ వచ్చిన తర్వాత పవర్ అనేది లేదు. చాలాసేపు వెయిట్ చేసిన, దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసిన, అయినా కూడా పవర్ రాలేదు. సరే అని వెళ్ళిపోతాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి ఎంత అవుతుందో. 11 దగ్గరికి ఇంకా 10 నిమిషాలు అయితే 11 అవుతుంది.
హైటెక్ సిటీ తప్ప వేరే బుకింగ్స్ అన్నట్టు వస్తలేవు. నేనేమో అక్కడ పోతే ఛార్జింగ్ ఉండదు అని చెప్పి అక్కడ సికింద్రాబాద్ సైడ్ బుకింగ్ వస్తే అక్కడ పోయి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ ఆటో నాకు బెస్ట్‌గానే ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ గ్యాస్‌కి అయితే పైసలు వెయిట్ చేస్తలేను. కాకపోతే టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడికొచ్చినా ఇక్కడ రావడానికి ఆ ట్రాఫిక్‌లో ఒక అర్ధగంట టైం పట్టింది. ఇక్కడ వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా దగ్గర దగ్గర 1 అవర్ అయిపోయింది. అయినా కూడా ఇంకా నా దాంట్లో ఛార్జింగ్ లేదు. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోవాలంటే అక్కడ బుకింగ్ వచ్చినా ఒక 300 వస్తుండొచ్చు. వచ్చినాక అక్కడ అయిపోతది. అక్కడ కూడా మళ్ళీ ఒక 2 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అక్కడ అక్కడ 2 పాయింట్లు ఉంటాయి. అక్కడ వేరే వాళ్ళు ఛార్జింగ్ పెట్టింది ఉన్నదనుకోండి, నేను వాళ్ళు అయిపోయిన దాకా వెయిట్ చేసి మళ్ళీ నేను పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నాకున్న బెటర్ ఆప్షన్ ఏంటంటే పోతే ఇంటి సైడ్ పోవాలి. పోతే మెడ్చల్ వెళ్ళాలి, లేదంటే ఛార్జింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. బుకింగ్ కోసం అయితే వెయిట్ చేసిన చూద్దాం. చూడండి అక్కడ చాలాసేపు వెయిట్ చేసిన ఆయన బుకింగ్స్ పడతలేవు అని చెప్పి వెళ్ళిపోతున్నాయి. మధ్యాహ్నం టైంలో ఎంత ఖాళీగా ఉంటాయి చూడండి హైటెక్ సిటీ రోడ్లు. పొద్దున టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఏమైనా సంపాదించాలి మనం చేయాలనుకున్నప్పుడు మనకు అనుకున్నంత బుకింగ్స్ కానీ టైం కానీ కలిసి వస్తేనే చేయగలుగుతాం. అంతే తప్పించి పొద్దున వచ్చినాము ఈరోజు 2000 చేస్తాం 3000 చేస్తాం అంటే చేయలేకపోతాం. చూడండి ఫ్రెండ్స్, టైం రీసెట్ అవుతుంది చూడండి. ఇగో ఇప్పటి వరకు చేసినాం. ఆటోలో ఛార్జింగ్ పాయింట్కి పోదాం అనుకున్నా అక్కడ సైడ్ బుకింగ్ రాలేదు. ఛార్జింగ్ అనేది అయిపోయింది. ఇంకా 40 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. పెద్ద పెద్ద బుకింగ్స్ అయితే తీసుకోలేకపోతాము. ఇప్పటి వరకు ఎంత అయిందంటే అమౌంట్ ఇక చూడండి, పెద్ద బుకింగ్ వచ్చినా కూడా తీసుకోలేకపోతున్నా. 330 రూపాయలు వచ్చింది. అదొక దగ్గర దగ్గర 1 మినిట్ వరకు మోగింది కానీ తీసుకోలేకపోయినా. అంటే అటు పోయినాక అటు నాకు ఛార్జింగ్ పాయింట్ ఉంది అనుకో తీసుకోవచ్చు. ఇప్పుడు 3:30 అయింది. అక్కడ పోవడానికి ఒక 1 అవర్ పట్టినా మళ్ళీ ఆడ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఒక 2 గంటలు టైం పడుతుంది. టైం వేస్ట్ అనేది అయిపోతుంది. చీకటి అయిపోతుంది. వర్షాకాలం వర్షం పడుతుంది ఏందో తెలియదు కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఈ ఆటోతో ఏంటంటే ప్లస్ లో ఎంత ఉన్నాయో మైనస్ లో అంతే ఉన్నాయి. మెయిన్ రీజన్ చాలా ఇబ్బంది అవుతుంది. మధ్యాహ్నం వరకు అయితే కరెక్ట్ నడుస్తుంది కానీ మధ్యాహ్నం నుంచి మనం అనుకున్నట్లు టార్గెట్ రీచ్ చేయలేము. ఇప్పుడు చిన్న చిన్న బుకింగ్స్ చేయాల్సి వస్తుంది. ఇక అదే మళ్ళీ వస్తుంది బుకింగ్. ఏం చేస్తాం, 22 కిలోమీటర్లకి 330 రూపాయలు. డ్రాప్ 1 అవర్ లో కంప్లీట్ అయిపోతుంది. కానీ పోలేము, ఏం చేస్తాం. ఇట్లా బాధ అనిపిస్తాను. పెద్ద పెద్ద బుకింగ్స్ వస్తున్నప్పుడు మనం పోకపోతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 1 అవర్ లో 300 వచ్చేస్తాయి. చిన్న చిన్న బుకింగ్స్ వస్తాయి రావు. ఇప్పుడు నేను ఇంటి దిక్కు పోయడానికే రావాలి, సికింద్రాబాద్ పోవడానికి కూడా. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళు పెట్టి రావాలి. ఎందుకంటే మొబైల్ ఏమైనా కనిపిస్తుంది అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఎవరైనా పెట్టినారా పెట్టలేరా అని. అందుకనే పోలేను. నేను నెక్స్ట్ వీడియోలో ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఒకటి ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఒక వీడియో ఇస్తాను. ఒక నిమిషం, ఎవరో ఫోన్ వస్తుంది. హలో హలో, బాలకృష్ణ గారండి. అవును మేడం, చెప్పండి. నేను టీచర్ అవుతున్నాను. ఏంది మేడం, ఒక్క నిమిషం. ఏంది మేడం? స్కూల్ నుంచి కాల్ చేస్తున్నానండి. స్కూలా? మేడం చెప్పండి. ఇప్పుడు మీ పాప 10th క్లాస్ కదా, ఆమెకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్ని కూడా స్కూల్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నామండి. 3500 అవుతాయి దానికి. అవునా? సో పాపతో పంపిస్తారా లేదంటే మీరు ఫోన్ పే చేస్తారా? నేను ఇప్పుడు లేదు మేడం, ఒక 2 days లో చేస్తాను మేడం. అవునా, ఓకే. పాపతో అయినా పంపించండి లేదంటే ఫోన్ పే అయినా చేయండి మేడం. సరే సరే మేడం, ఓకే. ఓకే. చూడండి, మా పాప స్కూల్ స్టార్ట్ అయింది కదా, స్కూల్ నుంచి ఫోన్ చేసిరారు. మా పాప ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి అన్ని టెక్స్ట్ బుక్స్ ఇస్తారా ఏందో మరి. 3500 చేయాలి. ఈరోజు ఎంత అయింది? గూగుల్ అనేమో ర్యాపిడోలో వచ్చేసి 500 అయింది. ర్యాపిడోలో 500, మొత్తం 1300 అయింది. ఇంకా కష్టపడితే ఇంకా 800 చేయొచ్చు. కానీ అటు సైడ్ చిన్న చిన్న బుకింగ్స్ చేయాలి ఇప్పుడు. చూద్దాం. ఇగో ఎంత బుకింగ్ వచ్చినా పోలే. 100 రూపాయల బుకింగ్ అనేది అటు సైడ్ వస్తుంది, కేపీహెచ్పి కాలనీ సైడ్. అటు సైడ్ నేను పోలేను. ఇప్పుడు నాకేంటంటే మెడ్చల్ సైడ్ బుకింగ్సే కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 4:30 అవుతుంది. ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి ఇంటికి వచ్చేసిన. ఎక్కడ పెట్టుకోనికి ఆప్షన్ లేక ఇంటికి వచ్చిన.
ఇప్పటివరకు 1530 రూపాయలు అయింది. అంటే చిన్న చిన్న డ్రాప్స్ వేసుకుంటూ కొద్ది దూరం వచ్చినాక ఆఫ్లైన్ చేసుకుంటూ వచ్చిన. అట్లా 1530 రూపాయలు అయింది. టార్గెట్ రేపు 3500 స్కూల్కి బుక్స్ కోసం ఫోన్ కట్టాలని చెప్పి ఫోన్ వచ్చింది. నేను ఏంటంటే ఈ రెంట్ కడదామని అనుకున్నా. ఈ 2 రోజులు చేసి సడన్గా ఫోన్ వచ్చింది. ఇప్పుడు రేపు మా పాపకి స్కూల్ కోసం 3500 చేయాలి. రేపు 1500 అంటే రేపు 2000 చేయాలి కంపల్సరీగా. రేపు అయితే రేపు ఇలానంత మట్టుకు పొద్దున తొందరగా వెళ్ళాలి. ఈరోజు ఏంటంటే లేట్ అయిపోయింది. రేపు మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్తే సాయంత్రం వరకు చేసుకోవడానికి అవకాశం. రేపు 2000 చేసినా టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. అమ్మా చూద్దాం రేపు 2000 అయితే కావా ఏందా అనేది. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. నేను మీ బాలకృష్ణ.